భారత వైమానిక దళంలో 62 ఏళ్ల పాటు సేవలందించిన MiG-21 అనే ఒక విమానాల వ్యవస్థకి సెప్టెంబర్ 26తో భారత వైమానిక సేన రిటైర్మెంట్ ప్రకటించింది. ఎందరో పైలట్ల సాహసోపేత గాథలకు ఈ MiG-21 విమానాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అలాంటి ఒక సాహసోపేతమైన గాథే లెఫ్టినెంట్ మన్ను అకౌరిది. తన దేహం నిలువెల్లా కాలిపోతున్న ఒక గ్రామాన్ని 1500 మంది విద్యార్థుల్ని కాపాడిండు ఈ మన్ను అకౌరి. జార్ఖండ్లోని పలాం జిల్లా మేదినీనగర్ అనే ఒక విలేజ్లో మన్ను అకౌరి 1984 జనవరి 21న జన్మించిండు. 2006లో భారత వైమానిక దళంలో చేరిండు. 2009కి వచ్చేసరికి తన ధైర్య సాహసాలతో లెఫ్టినెంట్గా ఎదిగిండు. అదే ఇయర్ పంజాబ్లోని ముక్తసర్ దగ్గర వైమానిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఆ విన్యాసాల్లో ఈయన కూడా పాల్గొన్నాడు. MiG-21 నడుపుతున్నాడు. అదే టైంలో ఈయన నడుపుతున్న MiG-21లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. విమానం కాలిపోవడం స్టార్ట్ అయింది. ఆ టైంలో ఈ విమానం పంజాబ్లోని బలయ్యానా అనే ఒక విలేజ్ మీద ఉంది. యాక్చువల్గా కిందున్న ఆఫీసర్లు అందరూ ఏం చెప్పారంటే ఆ విమానాన్ని అక్కడున్న స్కూల్ బిల్డింగ్ మీద దించేసేయి, సేఫ్ ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ మన్ను అకౌరి వినిపించుకోలే. ఎందుకంటే ఏదైనా అనుకోని జరిగితే ఆ స్కూల్లో ఉన్న 1500 మంది విద్యార్థుల ప్రాణాలని నేనే కబలించిన వాడిని అవుతా. అందుకని చెప్పి ఆ విమానాన్ని, ఆ గ్రామాన్ని, ఆ స్కూల్ని వదిలేసి పక్కనున్న పొలాల్లోకి మళ్లించిండు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఆ మంటలతోటే పొలాల్లో కూలిపోయింది. అదే విమానంలో మన్ను అకౌరి సజీవ దహనం అయ్యారు.